తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత తగ్గి వర్ష ప్రభావం ఋతుపవనాలు అయితే ఎంటర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో వర్ష ప్రభావం వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఈ విశాఖ వాతావరణ డ్యూటీ ఆఫీసర్ తారా స్వరూపం అంతా పాటు ఉన్నారు. మేడం చెప్పండి, రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఎండలు తగ్గుముఖం పడినట్టేనా? ప్రస్తుతానికి అయితే ఎండలు తగ్గుముఖం పట్టినట్టేనండి. నిన్నటి ఆవర్తనం ఈరోజు అక్కడే అదే ప్రదేశంలో కొంచెం మీదకి వెళ్ళింది. అదే ప్రదేశంలోని అంటే ఉత్తర ఒరిస్సా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి ఆనుకున్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడి ఉంది. ఇది సముద్ర ఉపరితలానికి 7.6 కిలోమీటర్స్ ఎత్తులో ఉంది. ఇది సౌత్ వెస్ట్ వర్డ్స్కి కూడా కొంచెం వంగి ఉండడం వలన మనకి దీని ప్రభావం వల్ల మన రాష్ట్రంలో వర్షాలు చాలా వరకు విస్తారంగా పడే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ టెంపరేచర్స్ తగ్గుముఖం ఇంకా ఋతుపవనాలు ఎంటర్ అయినట్టేనా మేడం? ఋతుపవనాలు ఎంటర్ అయినట్టేనండి. ఋతుపవనాలు ఎంటర్ అవ్వడమే కాదు, మన ఏరియాని కూడా బాగా ముందుగానే కవర్ చేసే ప్రస్తుతానికి చురుగ్గానే ఉన్నాయి. అలాగే చెప్పుకోవచ్చు మేడం. ఈ కంటిన్యూ రెయిన్ఫాల్ ఏమైనా ఉంటుందా? రానున్న రోజులు ఏ విధంగా ఉండిపోతుంది వర్ష ప్రభావం? ఈ ఆవర్తనం బలపడి రేపటికి లో ప్రెషర్గా అల్పపీడనంగా మారే అవకాశం ఉందండి. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా రెండిట్లో కూడా మనకి వానలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో అయితే విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో చాలా ప్లేసుల్లో చాలా ప్రదేశాల్లో వాన పడే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, తర్వాత ఏఎస్ఆర్ ఈ 6 జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇచ్చాం. ఈ ఉత్తర కోస్తా అల్పపీడనం ప్రభావం మత్స్యకారులకు హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తున్నారు? కోస్తా వెంబడి స్క్వాలీ వెదర్ ఉంటుందండి. అందువల్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో. అందువల్ల ఏంటంటే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచించడం. రైతులకు కూడా ఈ వానలు ఇలా కంటిన్యూ అవుతున్నాయని పంపించాము. మనకైతే భారీ వర్షాలు ఏమి నిన్న రికార్డ్ అవ్వలేదండి, మామూలు వానలు మాత్రమే ఉన్నాయి. మేడం, ఈ ప్రభావం ఏజెన్సీలో ఏమైనా విస్తారంగా 1-2 చోట్ల వస్తాలు పడే అవకాశం ఏమైనా ఉందా? ఏజెన్సీ ఏరియాల్లో భారీ వర్షాలు 1-2 ప్లేసుల్లో పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. అంటే ఇవి వర్షాలు రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే లేదంటారా మేడం? వర్షాలు అయితే రేపటికి కొంచెం తగ్గుతాయండి. ఎల్లుండి నుంచి ఇంకొంచెం తగ్గుతాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం భూభాగం మీదకి వచ్చి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కోస్ట్ క్రాస్ అయిపోయి పైకి వచ్చేస్తుంది. అందువల్ల మనకి వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం ఉంది. మేడం, ఈ అల్పపీడనం ప్రభావం ఇప్పటివరకు అత్యధిక వర్ష ప్రభావం నమోదు అయ్యే ఏరియాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఏమీ లేవండి. ఇంకా అల్పపీడనం రానున్న 24 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆవర్తనం మాత్రం కంటిన్యూ అవుతుంది, కానీ భారీ వర్షాలు అయితే ఇప్పటి వరకు రికార్డ్ అవ్వలేదు. అంటే ఏరియా వైజ్గా విస్తారంగా వానలు పడుతున్నాయి, కానీ భారీ వర్షం అయితే రికార్డ్ అవ్వలేదు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వేసవి కాలం అనంతరం ఈ ఋతుపవనాల ఎఫెక్ట్ ఈ వర్షాలు అయితే పడతాయి. ఈ నేపథ్యంలో అయితే కంటిన్యూ రెయిన్ఫాల్ అయితే ఉంది. అయితే విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే తగ్గుముఖం అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులకు అయితే జాగ్రత్తలు అయితే సూచిస్తున్నారు. అలాగే ఏజెన్సీలో దీని ప్రభావం కూడా ఉంటుంది. అలాగే రానున్న రోజుల్లో ఈ అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, ఇదంతా ఋతుపవనాల ఎఫెక్ట్. దీనివల్ల ముందే ఋతుపవనాలు ఎంటర్ అవడంతో వాతావరణం చల్లబడింది కనుకనే ఈ వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారిని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.